హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా బర్త్‌డే వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. మీలో చాలా మందికి తెలుసు నేను, సుచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఎవరైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, బీయింగ్ సుచి అని చెప్పి తను యూట్యూబర్. ఇప్పుడు తను జాబ్ కూడా చేస్తుందనమాట. ముందు రోజు అంటే నా బర్త్‌డే మండే వచ్చింది. తనకు ఖాళీ ఉండదు కాబట్టి సండేనే వచ్చిందనమాట నన్ను విష్ చేయడానికి. మంచిగా అయితే టైమ్ స్పెండ్ చేశాము. నిజానికి మాకన్నా కూడా మా హస్బెండ్స్ చిల్ అయ్యారు. ఎందుకు అంటే ఆ రోజు సెమీఫైనల్ మ్యాచ్ వస్తుంది వరల్డ్ కప్. వెస్ట్ ఇండీస్ వాళ్ళు, ఇండియా వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారనమాట. మేమైతే కళ్ళు అప్పగిచ్చేసి చూస్తా ఉన్నాము. సండే అవ్వడం వల్ల ఆల్రెడీ మేము నాన్ వెజ్ తినేసామనమాట. వాళ్ళైతే వెజిటేరియన్స్. సో, కలగపులగం ఎందుకు అని చెప్పి దాదూస్ నుంచి స్వీట్, హాట్ అంతా ఆర్డర్ చేశాను. మంచిగా తినేసి కొంచెం సేపు చిల్ అయిన తర్వాత స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టుకొని కాఫీ కూడా తాగేసాము. పిల్లలైతే ఈ రూమ్ దాటి అసలు బయటకే రారండి మా ఇంటికొస్తే. వేద అనే కాదు, మా ఇంటికి కిడ్స్ ఎవరొచ్చినా కూడా శ్రీకర్ రూమ్‌లోకి వెళ్లారంటే బయటకి రావాల్సిన అవసరమే ఉండదు. వాడి దగ్గర ఫుల్ ప్యాకేజ్ ఉంటది. అంటే టాయ్స్, లైక్ డ్రాయింగ్ వేయాలన్న పెన్సిల్స్ అదంతా, టీవీ, ఇంకా పడుకోవడానికి మ్యాట్రెస్ ఇవంతా ఉంటాయి కాబట్టి మంచిగా చిల్ అవుతారు పిల్లలెవ్వరు మా ఇంటికొచ్చినా. నేను మాత్రం అది చాలా బాగా చెప్పగలుగుతాను. అంటే నా ఫ్రెండ్స్ అందరూ నా కంపెనీ కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. బట్ అలా మా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా మా బాబు కంపెనీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డేనే బర్త్‌డే కాబట్టి తను నా కోసం కేక్ అయితే ఆర్డర్ చేసింది. ఇక్కడైతే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నామనమాట. ఆ రోజు స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు ఫుల్ రష్‌గా ఉన్నారు. ఎప్పుడో పెడితే ఎప్పుడో వచ్చిందనమాట. మేము రాగానే చూడలేదు ఎలా ఉందని. ఇంక ఫ్రిడ్జ్‌లో తోసేసాం. మెల్ట్ అయిపోయినా కొంచెం అడ్జస్ట్ అవుతుందిలే అని చెప్పి ఇంక ఇక్కడైతే ఓపెన్ చేస్తూ ఉన్నామనమాట. ఓహ్! నాకు మీలో చాలా మంది విష్ చేశారు ఈ బర్త్‌డేకి. నేనైతే చాలా హ్యాపీ అయిపోయానండి. ఈ సంవత్సరం ఎందుకో తెలీదు చాలా ఎక్కువ విషెస్ వచ్చినాయి. నేను అవన్నీ కూడా బ్లెస్సింగ్స్ లాగా అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉందనమాట నాకు. మీరందరికీ విష్ చేసినందుకు పేరు పేరున చాలా థాంక్స్ అండి. ఆ రోజు ఒక్క షాట్ పెట్టగానే అందరూ కూడా విష్ చేశారు. ఇంకా ఇదనమాట కేకొచ్చేసి చాక్లేట్ కేక్ అయితే ఆర్డర్ చేసింది. దీనికి ఆల్రెడీ మీరు షార్ట్ చూసేసారు కాబట్టి ఇక్కడ నేనేమి యాడ్ చేయట్లేదు. ఇంకా తర్వాత కేక్ కట్ చేసేసి ఆ కేక్ అయితే అందరం చక్కగా షేర్ చేసుకొని హ్యాపీగా తినేసాము. తిన్న తర్వాత ఇంకా థమ్స్ అప్ తాగుతానంటే ఇక్కడ తాగుతుందనమాట. ఇక్కడైతే మేము ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెళ్ళిపోమంటున్నానని నేను సరదాగా అంటున్నాను. లేదు నీ ఫేస్ చాలా డల్‌గా ఉందనయితే చెప్తూ ఉన్నాననమాట. అదే మళ్ళీ రేపటి నుంచి రొటీన్ అంతా స్టార్ట్ అయిపోవాలి కదా! ఇంకా నాకు అందుకని చెప్పి అలా ఉన్నానని చెప్పి సుచి అయితే చెప్తూ ఉంది. ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మేమిక్కడ 2 మినిట్స్ చూపిచ్చాను గానీ, మేము అరౌండ్ వాళ్ళు 3కొచ్చారు. 8 వరకు ఉన్నారు. మేము 5 అవర్స్ చిల్ అయ్యామనమాట. మీకదంతా కూడా నేను 2 మినిట్స్‌లో చూపిచ్చాను. సో, ఇలాంటి ఫ్రెండ్స్ లైఫ్‌లో దొరకడం బ్లెస్సింగ్ అండి. సుచి అనే కాదు నా లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో, అంటే నేను ఫ్రెండ్స్ అనంగానే రోజు వాళ్ళకి కాల్స్ చేసి, రోజు వాళ్ళకి మెసేజ్ చేసి మాట్లాడే టైప్ కాదు. మన కోసం ఒకళ్ళున్నారు అని నేను నమ్ముతాను. వాళ్ళకి కూడా అవసరమైనప్పుడు మనం ఉండాలి అని నమ్ముతాను. సో, వెళ్ళే వరకు బానే ఉంటాడండి. ఎవరైనా వచ్చి వెళ్లారంటే ఈ ఏడుపు సీన్‌లు మా ఇంట్లో చాలా కామన్ అనమాట. పర్టిక్యులర్‌గా కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చెళ్తే ఒక అరగంట పాటు వాళ్ళెళ్ళినాక ఇదే ఉంటది రొటీన్‌గా. నేనేవో మ్యాచ్ చూద్దామని ఇంట్రెస్టెడ్‌గా అక్కడ పడుకున్నాను. మ్యాట్రెస్ తీసుకొని వీడొచ్చి ఏడవడం స్టార్ట్ చేశాడు. మేబీ సింగిల్ కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లమ్ అయ్యుంటది. ఎవరైనా కిడ్స్ వస్తే ఫుల్‌గా ఆడతారు. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇలాగే చేస్తారు. ఈవెన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినా కూడా అలాగే చేస్తాడు. వాళ్ళ అక్క వాళ్ళు ఎవరొచ్చినా కూడా అలాగే చేస్తాడు శ్రీకర్. మేబీ అట్లా కాదు అని తెలుసుకోవడానికి ఇంకొంచెం మెచ్యూరిటీ రావాలేమో మరి. సంజు ఆన్ ఫైర్ అనమాట ఆ రోజు. చాలా బాగా ఆడాడు గేమ్ అయితే. సో, ఫైనల్‌గా సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కి మనోళ్ళైతే వచ్చేసారు ఆ రోజు. ఆహ్, నిన్న న్యూజిలాండ్‌తో ఆడి గెలిచేసారు కూడా. చాంపియన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్. ఇంకా 12కి నేను కేక్ కట్ చేసేద్దాం. చాలా కామను. ఇది మా బర్త్‌డేస్, మా సెలబ్రేషన్స్ అన్నీ మాకు నైట్ 12కి చేసుకోవడం అలవాటు. ఇది ఈ రోజు నుంచే కాదు. మేము డే 1 నుంచి అలాగే చేసుకుంటూ ఉంటాము. మా సెలబ్రేషన్స్‌లో మాక్సిమం ఈ కేక్ కటింగ్‌కి 12కి అట్లా చేసేటప్పుడు మేము ముగ్గురమే ఉంటామనమాట మాక్సిమం టైమ్. సో, ఈమెప్పుడు ఇంట్లో ఏం కట్ చేద్దాం, బయటికెళ్ళి కట్ చేద్దాం అన్నట్టుగా లాస్ట్ ఇయర్ మేము కార్ కొన్నాం కదా! ఏదైనా కావాలా నీకు అంటే నేను కార్ మీద కట్ చేస్తానని లాస్ట్ ఇయర్ అడిగితే లాస్ట్ ఇయర్ బయట కట్ చేసాము. సో, మా హస్బెండ్ అది గుర్తుపెట్టుకొని ఈ ఇయర్ కూడా బయట చేద్దువులే అని అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పి కేక్ కట్ చేయడానికి అలా సరదాగా 11:40 అట్లా బయలుదేరి బయటకొచ్చాము. చాలా దూరం వెళ్ళేంత టైం లేదు. సో, దగ్గరలోనే ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే ఆగామనమాట ఇక్కడ. ఇక్కడ శ్రీకర్ నా కోసం ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా అయితే రెడీ చేశాడు. సో, నాకీసారి వేద కూడా మంచి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఆల్రెడీ మీకు షార్ట్స్‌లో చూపించాను కదా! ఇదైతే వేశాడనమాట. చాలా బావుంది. పాపం ఏడుస్తా కూడా అమ్మ నీ బర్త్‌డే కదా! అని వేశాడు. కొంచెం స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాడు అంత ప్రేమగా ఏశాడు కాబట్టి హ్యాపీ.
వాళ్ళ నాన్న అడిగాడంట అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాను ఏదైనా ఆర్డర్ చేద్దామంటే. సో ఏం ఆర్డర్ చేద్దామంటే ఏదైనా చైన్ ఆర్డర్ చేద్దాం, ఏదైనా ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేద్దాం అని ఏదో చెప్పాడంట. సో స్విగ్గీలో పల్మోనస్ నుంచి ఏదో చైన్ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా అది కూడా గిఫ్ట్ చేసేసాడు. సో నేను హ్యాపీ. నాకు తెలుసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పి. సో ఈరోజు ఏంటంటే మాక్సిమం ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ట్రెండింగ్ కేక్స్ అన్నీ నేను కట్ చేసేసాను ఏదో ఒక సందర్భంలో. బట్ ఇప్పుడు ఏదో బాక్స్ కేక్ అని ట్రెండింగ్‌లో ఉందంట. అదైతే నేను ఇంకా కట్ చేయలేదు. సో అదైతే తినలేదనమాట. సో అందుకని చెప్పి అది కూడా ఆర్డర్ చేశారు. ఇందాక ఎలాగో నార్మల్ కేక్ కట్ చేసాం కదా అని చెప్పి ఆ కేక్ తీసుకొని బయటకొచ్చాం అనమాట. సో ఇది చైన్. ఆ రోజు నేను వేసుకోలేదు. వేసుకుంటే చూపించేదాన్ని. మీకు ఇంకోసారి క్లియర్‌గా నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను. రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాకో, 2 వీక్ బ్యాకో ఈ చైన్ బాగా ఫేమస్ అయిపోయింది స్విగ్గీలో. పల్మోనస్ వాళ్ళేంటో 50% ఆఫ్‌కి ఇస్తున్నారని చెప్పి. నేను అప్పుడు కొందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే యేసుకుంటానా లేదా అని వదిలేసాననమాట. ఇంకా అదైతే ఇంకా ఈ రోజుకి అయింది. ఇది మా హస్బెండ్ గిఫ్ట్. సో ఇది చాలా క్రేజీగా ఉంటది. ఇందులో ఏముందని చెప్పి అందుకే నేను అంత నవ్వుతున్నా. ఏదో ఒక రోజు నేను సరదాగా అన్నది ఆయన సీరియస్‌గా తీసేసుకొని అదైతే ఇచ్చారు. బట్ ఇది చూపించాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీరు కూడా గెస్ చేయలేరు అందులో ఏముంది అనేసి. చేయమంటే ఒక షార్ట్ చేసి పెడతా. ఇది మార్నింగ్ అనమాట. శ్రీకర్‌ని స్కూల్‌కైతే పంపించేసాను. యాక్చువల్‌గా మానిపిద్దాం అనుకున్నాను గానీ, బట్ నాకేం ప్లాన్స్ లేవనమాట. అంటే అటెళ్ళాలి, ఇటెళ్ళాలని. నార్మల్‌గా అయితే మా హస్బెండ్ లీవ్ పెట్టున్నారు. బట్ అది లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయ్యి వర్క్ చేయాల్సొచ్చింది. ఇంకెలాగో తను వర్క్ చేస్తారు కదా! బయటికి కూడా వెళ్ళడానికి లేదు. వాడికెందుకులే స్కూల్ మిస్ చేపిచ్చడం అని చెప్పి స్కూల్‌కైతే పంపించేసాను. ఇంక తర్వాత మేమిద్దరం కూడా రెడీ అయ్యి మాకు బాచుపల్లి శివాలయం కొంచెం నియర్ బై ఉంటది. అంటే షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. ట్రాఫిక్ అట్లా లేకుండా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎలాగో సోమవారం వచ్చింది నా బర్త్‌డే. వెళ్లి స్వామికి దండం పెట్టుకున్నాం కదా! అని చెప్పి చక్కగా ఇలా వెళ్లి స్వామికి దండం పెట్టుకొని కొంతసేపు గుడిలో కూర్చొని ఈ ఇయర్ చాలా బావుండాలి, బాగా బావుండాలి. ఒకవేళ బాగోకపోయినా వాటిలన్నిటిని తట్టుకునే శక్తి ఇవ్వాలి నువ్వు అని దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఎందుకంటే తనకి లాగిన్ టైమ్ అయిపోయిందనమాట. ఇంటికొచ్చేసరికి పార్సెల్స్ ఉన్నాయి. సో, పార్సెల్స్ చూస్తే హ్యాపీ అయిపోతా నేను. ముందు రోజు చెప్పాను కదా! మింత్రా పార్సెల్స్ అన్నీ ఏంటో డ్రెస్సులు సెట్ అవ్వలేదని చెప్పి. ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు వన్ డే ఏదో డెలివరీ ఉంటే అమెజాన్‌లో పెట్టుకున్నా. అది లక్కీగా వచ్చేసిందనమాట మార్నింగ్‌కే. సో, చాలా హ్యాపీ. ఇది ఈవినింగ్ యేసుకునే అవుట్‌ఫిట్ చెప్తాను నేను ఈవినింగ్. ఇప్పుడైతే నేను ఈ జెనసియా నుంచి ఈ పింక్ డ్రెస్ యేసుకున్నాను నేను. ఈ డ్రెస్ నాకు చాలా బావుంది. చాలా కంఫర్ట్ ఉందనమాట. మంచి లెంత్ వచ్చింది. పలాజో వచ్చింది. పైన లైనింగ్, ప్యాంట్‌కి లైనింగ్, మంచి చున్నీ, డ్రెస్ మంచి ఫ్లేర్. మనకి మధుబాల ప్యాటర్న్ అంటారు కదా! అదైతే వచ్చిందనమాట. ఇంకా లంచ్‌లోకి సింపుల్‌గా పప్పు చేసేసుకొని, అప్పడాలు, ఆవకాయ వేసుకొని తినేసాము. ఎందుకంటే నైట్ బయటికెళ్తాం కాబట్టి బయట జంక్ తినేస్తాం అని చెప్పి. యాక్చువల్‌గా చాలా రెస్టారెంట్స్ సెలెక్ట్ చేశారు గానీ, బట్ నాకెందుకో వాటిలో ఏటిలకి వెళ్ళాలనిపించలేదు. ఎక్కడైనా కొంచెం పీస్‌ఫుల్‌గా నాన్ క్రౌడెడ్ ప్లేసెస్‌కి తీసుకెళ్ళమని అడిగాను. సరే మా విష్ లిస్ట్‌లో ఎప్పటినుంచో ప్రగతి నగర్‌లో ఒక కేఫే ఉందనమాట. అది రూఫ్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సరే అక్కడికి తీసుకెళ్తా అన్నారు. సో, నేను ఇలా సింపుల్‌గా ఒక స్లీవ్‌లెస్ టాప్ ఏసుకొని డెనిమ్ స్కర్ట్ అయితే వేసుకున్నాను. మీకు ఇందాక అమెజాన్ పార్సెల్ చూపించాను కదా! అది ఆ డెనిమ్ స్కర్ట్ అనమాట. సస్ఫరాస్ నుంచి బ్రాండ్. నాకు మింత్రాలో 5, 6 డేస్ చూపించింది డెలివరీ. అందుకని అమెజాన్‌లో పెట్టాను 1 డే డెలివరీ ఉంటే. ఇది అంతారా అన్నమాట. ఇది చాలా క్యూట్ అంటే చాలా బావుంది. అంటే చాలా బావుంది నిజంగా. మేమెప్పుడు ఇంత లోపల ఇంత బావుంటదని అనుకోలేదు. సాటర్‌డే, సండే అయితే మంచి లైవ్ బ్యాండ్ మ్యూజిక్ అవన్నీ కూడా ఉంటాయంట. మోరోవర్ ఒక వుమెన్ రన్ చేస్తున్నారు. నాకది ఇంకా నచ్చింది. సో, మీరు ప్రగతి నగర్ పీపుల్ అయితే విజేత సూపర్ మార్కెట్ ఉంటది కదా! ఇది పైన అన్నమాట. చాలా బావుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మేము విజిట్ చేసే వరకు వావ్! ఈ ప్లేస్ ఇంత బావుంటదా? మనం ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయ్యాం అని అనుకున్నాం. బట్ వచ్చిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. యాంబియన్స్ కానీ, ఫుడ్ కానీ ట్రస్ట్ మీ ఫుడ్ అయితే సూపర్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందనమాట. రీసెంట్‌గా తిన్న అంటే మేము బయట బానే తింటూ ఉంటాం. మీరు చూస్తూనే ఉంటారు. ప్లేసెస్‌తో కంపేర్ చేస్తే ఫుడ్ చాలా రీజనబుల్‌గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మనం వెళ్ళాకే అన్నీ చేస్తున్నారు కాబట్టి మనం వెయిటర్ కోసం వెయిట్ చేయడం, ఆర్డర్ ఇవ్వడం అదంతా లేదు. డైరెక్ట్ స్కాన్ చేసేసుకొని మనం డైరెక్ట్ ఫోన్‌లోనే మనం ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవచ్చు. దగ్గరగా ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనం వెళ్ళేసరికి ఫుడ్ రెడీగా ఉంటది. ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట. సో, ఇక్కడ యాంబియన్స్ చూపిస్తాను. చాలా సింపుల్ యాంబియన్స్ అండి. బట్ ఎంత క్యూట్‌గా ఉందంటే నిజంగా డిజైన్ చేసిన వాళ్ళకి చాలా బాగా చెప్పాలి. అంటే ఆ ప్లేస్‌ని చాలా తక్కువ ప్లేస్ నిజానికి. అలాంటిది ఎంత బాగా యుటిలైజ్ చేశారో అనిపిచ్చింది. ఎంత బాగా చెప్తున్నానని ఇదేదో కమర్షియల్ అనుకున్నారు. నాకెవరండి కమర్షియల్స్ ఇచ్చేది. ఇది నేను ఓన్‌గా ఏదైనా హోటల్స్‌కెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు నచ్చితే నచ్చిందని చెప్తాను. నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. మన తాన్సర్‌లో ఫుడ్ పెద్దగా బాలేదని చెప్పాను కదా!
బట్ ఇక్కడైతే చాలా బాగుందనమాట. ఈ లైటింగ్ ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఏ టేబుల్కి ఆ టేబుల్ మనకి ప్లగిన్స్ అన్నీ ఉన్నాయి. చక్కగా ఫ్యాన్ అదంతా కూడా ఉంది. నేను పాష్ రెస్టారెంట్స్లో కూడా నేను రూఫ్ టాప్ అంతా చూసానండి. లైక్ మ్యారియట్లో కానీ మ్యాజోకి వెళ్ళాను. నేను హైదరాబాద్లో కూడా 2, 3 నేను చూసాను. బట్ వాటిలన్నిటిలో కంపేర్ చేస్తే ఇది ఎందుకో బడ్జెట్ ఫ్రెండ్లీ, క్యూట్గా ఉంది. మా ఇంటికి చాలా దగ్గర. అసలు రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నైట్ డ్రెస్‌లో ఎళ్ళిపోయినా కూడా పని అయిపోతది అనిపించింది. చాలా నచ్చింది నాకు. శ్రీకర్ ఏమో చికెన్ 65 తింటానన్నాడు. సరే కదా అని ఇంకా తన కోసం అది తీసుకున్నాము. మొత్తం తినలేనంటే నేను కూడా షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా పెట్టుకున్నాం ఫుడ్ కూడా. చికెన్ 65 ఒకటి. వాళ్ళ దగ్గర మీ దగ్గర స్పెషల్ ఏంటి అంటే వాళ్ళు గోల్డెన్ పెప్పర్ లెమన్ ప్రాన్ అని చెప్పారు. యూజువల్‌గా నేను ప్రాన్ నాకు చాలా ఇష్టము. అంటే ప్రాన్ అనేది చిన్నగా ఉండాలనమాట. మరి పెద్దగా ఉంటే తినలేను. మీడియం ఉందని చెప్పారు. సరే కదా అని ఆర్డర్ చెప్పాము. మా హస్బెండ్ ఏమో అరిటాకులో ఫిష్ చేస్తారు కదా! బనానా ఫిష్ అంటారు. అదొకటి ఆర్డర్ చెప్పారనమాట. వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. అన్ని 200, 220 అలాగే ఉన్నాయి. ప్రాన్ అనుకుంటా కొంచెం ఉంది అంతే. మిగతా అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట రేట్లు. మీరు ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అంటే ఇది బర్త్‌డే డిన్నరా, యానివర్సరీ డిన్నరా అలా ఏం కాదు. నార్మల్‌గా మీకెప్పుడైనా బయట తినాలనిపించినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా! నార్మల్ చిన్న చిన్న షాప్స్‌లో ఏ రేట్లయితే ఉంటాయో లైక్ మనకి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తింటాము రోడ్ సైడ్ అలాంటి వాటిలో ఎంత రేట్లయితే ఉంటాయో అంత రేట్లే ఉన్నాయి. బట్ ఏంటంటే బ్యూటిఫుల్ వ్యూస్ అన్నమాట. మంచి లైటింగ్, పిక్చర్స్ అయితే ఎంత బాగొచ్చాయో. నేను చాలా పిక్చర్స్ దిగాను. ఆల్రెడీ మీరు చూసుంటారు. ఒక షాట్ కూడా చేశాననమాట. సో, ఇలా నా బర్త్‌డే అయితే ఇలా జరిగింది. 2026 నేనైతే చాలా హ్యాపీగా అయిపోయాను. మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. బోలెడన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయి. నేను చిన్నగా ఆ వీడియోస్ అన్నీ అయితే చేస్తూ ఉంటాను. సో, మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే మీకిక్కడ ఏదైనా చెప్పాలనుంది, కామెంట్ పెట్టడం ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. నేను మాక్సిమం అవైలబుల్‌గా ఉంటాను. అంటే మరీ నైట్ టైమ్ అట్లా అయితే తప్ప మీరు డీఎం పెడితే మనం అక్కడ కూడా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. అలాగే మనకి కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా! మీరు ఆ హైప్ అనే ఆప్షన్ ఇస్తే మాత్రం ఛానల్ అనేది ముందుకెళ్తుంది. వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో, నాకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలాగే ఎక్కువ వీడియోలు చేయాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మీరు గనుక ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట సరౌండింగ్స్‌లో ఉంటే ఈ క్యూట్ కెఫేని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు రొయ్యలు ఇష్టం ఉంటే ఇప్పుడు నేను చెప్పినది అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. 2 డేస్ అండి ఎంత బావుందో ఆ లెమన్ ఆహ్, జింగి ఫ్లేవర్ అంటారు కదా! అది తగులుతా చాలా అంటే చాలా బావుంది. సో, ఈ బర్త్‌డే అయితే ఇలా చేసుకున్నానండి. యూజువల్‌గా నాది కన్యా రాశి. నాకు ఏ ఇయరు ఇప్పుడు 25 దాకా ఎప్పుడు కూడా నా ఇయర్ నేనెప్పుడు పాజిటివ్‌గా వినలేదు. ఎప్పుడు కూడా నెగెటివే ఉంటది నా రాశిలో. బట్ ఎందుకో తెలీదు న్యూ ఇయర్ నుంచి వింటున్నాను. బోలెడంత పాజిటివిటీ ఉంటది లైఫ్‌లో. బోలెడన్ని అంటే ఏదైతే లాంగ్ రన్‌లో జరగవు అని అనుకుంటున్నారో అవన్నీ ఈ ఇయర్ జరిగిపోతాయని వింటున్నాను. అవి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. హోప్ ఈ ఇయర్ నాకు బావుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అందరికి అనిపించొచ్చు ఇప్పుడు నీకు బాగోపోవడానికి ఏమైంది అని. కొంతమంది మన రిలేటివ్స్‌లో ఉంటారు బ్యాక్‌గ్రౌండ్‌లో. వాళ్ళు కూడా అనుకుంటారు ఇప్పుడు దీనికి ఏమైంది అని చెప్పి. అన్నీ సోషల్ మీడియాలో పెట్టలేము. అలానే అందరికీ అన్నీ చెప్పలేము. ఎవరికుండే ప్రాబ్లమ్స్ ఆళ్ళకుంటాయి కదా! మీరేమంటారు? సో, బర్త్‌డే రోజు ఇలా కోరుకోవడంలో, మేనిఫెస్ట్ చేయడంలో తప్పులేదు కాబట్టి నేనైతే ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా బావుండాలి. ఆ సిద్ధాంతులు, వేదాంతులు, పండితులు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కన్యరాశి గురించి ఏవైతే చెప్తున్నారో అవన్నీ అంటే పాజిటివ్ ఓన్లీ నెగెటివ్ కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ ఆ పాజిటివ్ అంతా నాకు జరిగిపోవాలని మనస్ఫూర్తిగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. నేను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాను. ఇలా అండి సింపుల్‌గా చేసుకున్నాను. ఈ ఇయర్ నాకెందుకో హైఫై కెఫేస్‌కి, రెస్టారెంట్స్‌కి, ఫైన్ డైనింగ్‌కి అస్సలు వెళ్ళాలనిపించలేదు. కాకపోతే మా హస్బెండ్‌కి ఫస్ట్ అయితే లీవ్ శాంక్షన్ అయినప్పుడు ఒక టెంపుల్‌కి వెళ్ళాలని అనుకున్నాను. అదొక్కటే అబ్బా! టెంపుల్‌కి అవ్వలేదు అన్న ఫీలింగ్ ఉండిపోయింది గానీ, బట్ ఆయనకి అర్జెన్సీ ఉండి లీవ్ క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. సో, ఆయన వర్క్ చేస్తేనే మేము తింటాం కాబట్టి, సో, అది నాకు పెద్ద తర్వాత అనిపించలేదు. బట్ ఆ టెంపుల్ ఏంటో చెప్పి ఒకరోజు నేను ఖచ్చితంగా వెళ్తాను. అప్పుడు నేను చెప్తాను. బర్త్‌డేకి ఇక్కడికే వద్దాం అనుకున్నాం మేము. ఆ రోజు రాలేకపోయాం అని చెప్పి. సో, ఇంకా అక్కడికే హెవీ అయిపోయింది. బట్ మా హస్బెండ్ కెసరిల్లాస్ బావుంటాయంట. వాళ్ళు చెప్తున్నారు ట్రై చేయండి అంటే, ఇంకా కెసరిల్లాస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఎప్పుడో తిన్నాను. చాలా రోజులైపోయింది.
మేము కొండాపూర్‌లో ఉన్నప్పుడు ఒక ప్లేస్ ఉండేదండి. రెస్టారెంట్ ప్లేస్ నాకు కరెక్ట్‌గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. అది క్వెస్ట్ విల్లాస్ మీదే ఉంటది పేరు కూడా. శ్రీరామ్ నగర్‌లో అక్కడ ఉంటదండి. ఎంత బాగుండేవో. మాకిక్కడ డెలివరీ చాలా దూరం వచ్చేస్తది. బట్ అక్కడ చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. ఇంకా ఫుల్‌గా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని, డ్రింక్స్ కూడా తాగేసి, ఇక్కడైతే ఉయ్యాల చూస్తున్నారు కదా మీరు ఇందాకటి నుంచి, టేబుల్స్ దగ్గర మనం కూర్చొని కూడా తినొచ్చనమాట. బట్ మేము అలా వద్దనుకుని నార్మల్ మిడిల్ టేబుల్ తీసుకున్నాము. మరి ఫోటోస్ తీసుకోకపోతే ఎలాగా ఉయ్యాలి ఇవన్నీ చూసి. అందుకని చక్కగా కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఇది నా బర్త్‌డే వ్లాగ్, సింపుల్ వ్లాగ్. మీకు నచ్చకపోతే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.